అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సహస్ర. నా పేరు శ్రీహరిత. మేము 9వ తరగతి చదువుతున్నాం. మేము ఈరోజు కాకి విశిష్టత గురించి సొంత మాటల్లో చెప్పబోతున్నాం. సాధారణంగా కాకులు మానవులకు ఎంతో ఉపకారం చేస్తాయి. జనపదాల నుండి వెలువడే చెత్త చెదారాన్ని దూరంగా వెళ్ళి పారేస్తాయి. ఈ విధంగా పరికరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి. నిజానికి పాపాత్ముడి మనసులో పేరుకపోయిన నలుపు కంటే కాకి నలుపు కలుషితమైనది కాదు. కాకిని మనం ఎంతో చీదరించుకుంటాము, కానీ పెద్ద కొడుకు తన పినతండ్రిని ప్రేమగా కాకా కాకా అని పిలుస్తాడు. కానీ ఆ విధంగానే కాకి కూడా కాక కాకా నడుస్తుంది. ఇది తెలియక మానవుడు ఎంతో చీదరించుకుంటాడు. కృష్ణుడి రంగు నలుపు, ఈశ్వరుని కంఠం నలుపు, మనుషుల తలలు నలుపు, చంద్రుడి ముఖంలో మచ్చలు నలుపు. ఇటువంటి అన్ని నలుపులు ఉన్నప్పుడు కాకి నలుపుని మాత్రం ఆకర్షించుకోవడం అవసరమా? నిజానికి కోయిల తన గుడ్లు పెట్టాక పొదిగే శక్తి అనేది దానికి ఉండదు. కావున కాకి గుడ్లలో కలిపేస్తుంది. ఇది తెలియక కాకి తన గుడ్ల వల్ల ఉండడం వలన వాటిని కూడా పొదుగుతుంది. కాకి ప్రతిరోజు మన ప్రాణ స్నేహితుని వల్ల ఇంటి మీదకి వచ్చి మన క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే కోకిలను మనం పట్టించుకుంటాము, కానీ ప్రతిరోజు వచ్చి పలకరించే కాకిని మాత్రం మనం చిదరించుకుంటాము. నిజానికి కాకి కూడా మన ప్రాణ స్నేహితుడే. రాయబారి వల్ల వచ్చి చుట్టాలు వస్తున్నారన్న వార్తను తెచ్చినట్లు గొంతు చించుకొని అరుస్తుంది. మూగజీవాలలో ఎంతో సమైక్యత ఉంటుంది. ఎక్కువగా కాకులలో ఇది మనం గమనిస్తాము. ఎలాగంటే ఒక కాకికి ఏదైనా ఆపద వస్తే చాలు ప్రతి ఒక్క కాకి తన వెంటే వెళ్తుంది. ఇంకా ఒక కాకికి ఆహారం దొరికితే చాలు ప్రతి ఒక్క కాకి దాన్ని సమానంగా పంచుకుంటుంది. ధన్యవాదాలు.